వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏపీ ట్రాన్స్‌కో ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో నుంచి డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆల్రెడీ మనం 2 వీక్స్ బ్యాక్ ఒక షార్ట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్‌లో మనం 26థ్ నుంచి ఆన్‌లైన్ ఓపెనింగ్ అవుతదని చెప్పాం. సో ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అని ఇక్కడ చూడండి. న్యూ అని వస్తుంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మనం ఆ నోటిఫికేషన్ ఏంటో చూడొచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ చూసే ముందు సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇదండి ఏపీ ట్రాన్స్కో ఒక నోటిఫికేషన్ అండి ఇది. ఇక్కడ చూడండి ఆర్ఓ నెంబర్ 74/18 రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పానండి. ఇది ఇంతకుముందు అసిస్టెంట్ ఇంజనీర్ ఉండేదండి. ఆ పేరు నేమ్ చేంజ్ చేయడం జరిగింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి, ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్. అయితే లాస్ట్ వీడియోలో చాలా మంది చాలా డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తానండి. అయితే మీరు వీడియో పూర్తిగా చూడండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత మీరు కామెంట్స్లో అడగండి. మీకు అప్పటికి నేను క్లారిఫై చేయకపోతే అప్పుడు కామెంట్స్లో అడగండి. మీ డౌట్స్ మళ్ళీ క్లారిఫై చేస్తాను. అయితే మనకి ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరిగిందండి దీనికి 19/5/2019, అంటే 5వ నెల 19వ తారీఖుని. మనకి దీనికి సెంటర్ వచ్చి విజయవాడ, గుంటూరు ఏరియాలో మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ పేమెంట్ స్టార్ట్ డేట్ వచ్చి 26/3/2019, అంటే ఈ రోజు స్టార్ట్ అవుతుందండి. అలాగే అప్లికేషన్ స్టార్ట్ కూడా వచ్చి 26/3/2019 ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే 24/4/2019 లోపు మనం ఇది కంప్లీట్ చేయాలండి. సో ఇదండి, ఇందులో మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు అప్లై చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ఆన్లైన్ సబ్మిషన్ అండ్ డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ కాల్ 040231204003 అని చెప్పి ఇక్కడ ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దాం. నోటిఫికేషన్ చూడాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందండి. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతిదీ లాస్ట్లో అడిగిన మీరు లాస్ట్ వీడియోలో అడిగిన కామెంట్స్ అన్నింటికి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. సో ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఇది ఏపీ ట్రాన్స్కో అంటారండి. ఇది ఏపీ ట్రాన్స్కోలో వర్క్ చేయడానికి ఇది ఓన్లీ ఫర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఎవరైతే చదువున్నారో వాళ్ళ కోసం మాత్రమే. అయితే కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అని మాత్రమే ఉంటుందండి. అలాంటి వాళ్ళు కూడా మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లికెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ త్రూ ఏపీ ట్రాన్స్కో వెబ్సైట్ www.aptransco.gov.in వెబ్సైట్ అండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను. మీరు దాని ద్వారా మీరు క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో క్లిక్ చేస్తే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి వచ్చి 26/3/2019 స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ వచ్చి 25/4/2019. ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్ని లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఇక జోన్ వైజ్గా చూసుకుంటే మనకి విశాఖపట్నం, విజయవాడ, కడప 3 జోన్లుగా విభజించారండి. ఇందులో ఈ పోస్ట్ పేరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్ట్ ఇవి. ఇందులో ఓపెన్, లోకల్, అంటే నాన్ లోకల్, లోకల్ అని పిలుస్తాం కానీ అలాగా ఓపెన్ అనేది 69 పోస్టులు ఉన్నాయి. లోకల్ అనేది 102 పోస్టులు ఉన్నాయి. టోటల్ 177 పోస్టులు ఉన్నాయండి. ఇందులో విశాఖపట్నంకి 54, విజయవాడకి 38, కడపకి 79, మొత్తం 177 పోస్టులు ఉన్నాయండి. ఇవి మొత్తం పోస్టులు అండి. బ్యాక్లాగ్ కానీ ఇప్పుడు తీసినవి కానీ ఇవి పెరగవచ్చు, తగ్గవచ్చు అండి. అయితే ఇక్కడ ఓపెన్ అంటే ఏంటి, లోకల్ అంటే ఏంటి? లోకల్ అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్ అవుతారండి. విత్ జోన్ వైజ్, అంటే విశాఖపట్నం ఏరియా నుంచి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఈ 30 పోస్టులకి లోకల్ అవుతారు. అలాగే ఈ ఓపెన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు మెరిట్ బేస్లో సంపాదించవచ్చు. అయితే ఎవరైతే నాన్ లోకల్, అంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా బై స్టేట్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ వచ్చే పోస్టులు ఏముంటాయంటే 22, ఈ 15, మొత్తం ఈ 69 పోస్టులు నాన్ లోకల్ అవుతాయండి. సో ఈ నోటిఫికేషన్ బయట రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని ఫస్ట్ క్వశ్చన్ అండి. అప్లై చేయొచ్చు అండి. తెలంగాణ, కర్ణాటక ఎవరైనా అప్లై చేయొచ్చు. మీకు ఎటువంటి ఫస్ట్ లాంగ్వేజ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్ణాటకలో అప్లై చేస్తున్నామంటే అక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ కన్నడం వస్తేనే మనం అక్కడ అప్లై చేయగలగాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో అదేం లేదండి. ఎవరైనా వచ్చి అప్లై చేసుకోవచ్చు. ఫుల్ ఫీ ఏదైతే ఉందో పేమెంట్ చేసి మీరు అప్లై చేయవచ్చు. అయితే ఈ 69 పోస్టులకు మాత్రమే మీరు ఎలిజిబుల్ అండి. ఇక్కడ 177 పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలిజిబుల్ అండి, అది గుర్తుంచుకోండి. ఇక పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ చూసుకుంటే ఈ పోస్టులో 33/1/3 పోస్టులు ఉమెన్స్ కోసం అండి కంపల్సరీగా. బీసీకి 25%, ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, పిహెచ్కి 3%. ఈ విధంగా డివిజన్ చేశారండి. సో 33 అంటే 178లో 33% పోస్టులు మాత్రమే ఉమెన్స్ అనుకోకండి. 178 పోస్టులు కూడా ఉమెన్స్కి ఇవ్వచ్చు. ఎందుకంటే మీకు మెరిట్ ద్వారా వస్తే ఓకే, లేదు అంటే 33% మాత్రం కంపల్సరీగా ఉమెన్స్కి ఇస్తారండి. సో ఇది మీరు నోటీస్ చేయాలండి. ఇక ఫీ చూసుకుంటే 150 రూపాయలు అండి అప్లికేషన్ ఫీ. అలాగే ఎవరైతే జనరల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళు 350 రూపాయలు కూడా పే చేయాల్సి వస్తుంది, అంటే టోటల్ 500 రూపాయలండి.
అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పే చేయవలసిందండి ఈ 350 రూపాయలు. కానీ 150 రూపాయలు అందరూ పే చేయాలి. క్యాండిడేట్స్ బిలాంగ్ టు స్టేట్స్ అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ విల్ కన్సిడర్ ద జనరల్ కేటగిరీ ఓన్లీ అండ్ ఆర్ రిక్వైర్డ్ టు పే ద అబౌవ్ ప్రిస్క్రైబ్డ్ ఫీ. అంటే 350 ప్లస్ 150 మొత్తం పే చేయాల్సి వస్తుందండి. అయితే స్టార్టింగ్ డేట్ ఫర్ పేమెంట్ ఫీ అప్లికేషన్ వచ్చి 26 ఇదంతా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్దామండి. ఇందులో మనకి ఫస్ట్ నెక్స్ట్ సెక్షన్ ఫర్ స్కానింగ్ ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్ అండి. ఇక్కడ మీరు గమనించాలండి, ఇక్కడ ఫోటోతో పాటు సిగ్నేచర్ కూడా పెట్టాలండి ఒకే దగ్గర. అంటే ఈ పై బ్లాక్ లో ఫోటో ఉండాలి, కింద బ్లాక్ లో సిగ్నేచర్ ఉండాలి. నేను చూపిస్తానండి దీని సైజులు ఎలా ఉన్నాయి. ఇక్కడ ఇవ్వడం జరిగింది 4 సెంటీమీటర్స్ 1.5 సెంటీమీటర్స్. ఇగో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇక్కడ ఫోటో రావాలి, ఇక్కడ సిగ్నేచర్ రావాలంటే ఈ రెండు కలిపి ఒక పేపర్ మీద మీ ఫోటో అంటించి కింద ఒక బ్లాక్ ఇలా గీసి అందులో మీరు సిగ్నేచర్ చేయాలండి. క్యాపిటల్ లెటర్స్ లేకుండా మీరు సిగ్నేచర్ చేస్తే చాలా మంచిదండి. ఓకే, ఇక ఎలిజిబిలిటీ చూసుకుంటే 42 ఇయర్స్ అండి. ఎవరైనా 42 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. యాజ్ ఆన్ 1/2/2019 అండి. ఇది గుర్తుంచుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 1/2/2019 లోపు 42 సంవత్సరాలు ఉండాలండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ 5 సంవత్సరాలు ఉందండి, అది మీరు చూసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బిఈ బీటెక్ ఏఎంఐ, ఎవరైతే ఏఎంఐ చదువున్నారో వాళ్ళు కూడా, బిఈ చదువున్నారో ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నికల్ అంటే బీటెక్ ఎవరైతే చదువున్నారో, బ్రాంచ్ ఏంటంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ద సిమిలర్ డిసిప్లిన్. అంటే బీటెక్ ఎలక్ట్రికల్ చదువుంటారు కొంతమంది, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అండి. అంటే కొన్ని యూనివర్సిటీలో బీటెక్ ఎలక్ట్రికల్ మాత్రం ఉంటుందండి, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని ఉండదు, వాళ్ళు కూడా ఎలిజిబుల్. అయితే చాలా మంది కామెంట్స్ లో కింద అడిగిందంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదని చాలా మంది నన్ను కామెంట్స్ అడిగారండి. వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. ఓన్లీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మెయిన్ స్ట్రీమ్ అయితే ఎవరైతే డిసిప్లిన్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అండి. ఈ పోస్ట్ పేరే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండి. ఇక మనకి ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చండి. మనకి యాజ్ ఆన్ 1/2/2019 ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయవచ్చు అని అడుగుతారండి మీరు ఇక్కడ. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయడానికి కావదండి, ఎవరికైతే 1/2/2019 లోపు బీటెక్ బిఈ ఏఎంఐ కంప్లీట్ అయిందో వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుందండి. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఏప్రిల్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఏప్రిల్ మేలో వాళ్ళకి ఎలిజిబుల్ కాదండి. ఇక దీనికి ఎగ్జామ్ డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తామండి, ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్తో మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉండదు, డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:1 పిలుస్తారు. అంటే 171 పోస్టులకి 171 మంది మాకు పిలుస్తారు. ఒకవేళ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఏమైనా ఫెయిల్ అయితే నెక్స్ట్ లిస్ట్లో పిలుస్తారు. అయితే ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు ఇచ్చాడండి 40%, 35%, 30%, పిహెచ్కి 30% యాజ్ పర్ రూల్స్ అండి. అంటే ఇది మినిమం అండి, ఆ పైన మెరిట్ రావాలి కంపల్సరీగా. ఇక డీటెయిల్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే 2 సెక్షన్లు ఉంటాయండి. సెక్షన్ ఏ వచ్చి 70 మార్కులకు ఉంటుంది, ప్యూర్ ఎలక్ట్రికల్ ఉంటుందండి. సెక్షన్ బి వచ్చి అనలిటికల్ యాప్టిట్యూడ్ ఉంటుందండి, 30 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ ఎగ్జామ్ అండి. నెక్స్ట్ ఆల్ టికెట్స్ వచ్చి ఆల్ టికెట్స్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద వెబ్సైట్ 7 days ప్రయర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. అంటే మనకి ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ 19/5/2019 ఇచ్చారు కదండి, దానికి 1 రోజుల ముందు నుంచి మన వెబ్సైట్లో చూసుకుంటే మనం ఆల్ టికెట్లు ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ ఎటువంటి ఎగ్జామ్ డేట్ మారినా వాళ్ళు వెబ్సైట్ ద్వారా మనకు తెలియజేస్తారు. నాకు తెలిస్తే నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మనకి ఆప్షన్ లేదండి, విజయవాడ కానీ గుంటూరు ఏరియాలో కానీ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ పడుతుంది. లాస్ట్ టైం కూడా అక్కడే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఇంకో డౌట్ రావచ్చు అండి, మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ అని రావచ్చు. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి, మనం ఓఎంఆర్ షీట్ మీద రాస్తాం. దీన్ని ఆప్టికల్ మార్క్ రీడర్ అంటారు. ఓఎంఆర్ షీట్ అంటే ఇది మనకి 2 hours ఎగ్జామ్ అండి. 2 hours లో 2 సెక్షన్లో 100 క్వశ్చన్స్కి మనం 2 hours ఎగ్జామ్ రాయాలి. ఇది బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మనం రాయాల్సి వస్తుందండి. ఇక మన స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే పర్మనెంట్ అయిన తర్వాత 60,155 రూపాయలు బేసిక్స్తో స్టార్ట్ అయ్యి మనకి 92,965 రూపాయల వరకు ఉంటుందండి. అయితే మనకి 2 years ప్రొబేషన్ ఉంటుందండి. 2 years ప్రొబేషన్లో మనకి ఫుల్ శాలరీ కాకుండా స్టైఫండ్ మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే మనకి 3 years ఉన్నాయి కదండి, 3 zones ఉన్నాయి కదండి, విశాఖపట్నం, విజయవాడ, కడప 3 zones ఎక్కడైనా మనల్ని పోస్ట్ చేయొచ్చు. అలాగే దీనికి బాండ్ ఉంటుందండి, 5 years బాండ్. అలాగే బాండ్ మీరు మిస్ చేసుకుంటే రూల్స్ ఏవే ఉంటాయి ఆ రూల్స్ ప్రకారంగా ద క్యాండిడేట్ హూ లీవ్స్ ద ఐపీ ట్రాన్స్ఫర్ సర్వీస్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ పీరియడ్ షల్ బి రిఫండ్ ద అమౌంట్స్ రిసీవ్డ్ ద ఈమెయిల్ కాల్స్ 30,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. అలాగే ఒకవేళ మీరు కంప్లీట్ అయిన తర్వాత అయితే 60,000. హౌ టు అప్లై, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది నేను మీకు హౌ టు అప్లై వీడియో చేస్తాను. అందులో మీకు క్లియర్గా ప్రతి పాయింట్ మీకు ఎలా అప్లై చేయాలని ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక బ్రేకప్ వేకెన్సీ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయండి. విశాఖపట్నం, విజయవాడ, కడపను 3 zones చెప్పాను. అందులో ఓపెన్, జనరల్, బ్యాక్లాగ్ పోస్టులు లోకల్కి. అలాగే మొత్తం 170 పోస్టుల్లో బ్యాక్లాగ్ పోస్టులు వచ్చి 4 పోస్టులు అండి. ఇక జోన్ వైజ్గా చూద్దామండి.
జోన్ వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ అండి. అంటే కమ్యూనిటీ వైజ్గా ఎన్ని పోస్టులు ఎవరికి విభజించారని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఒకసారి నేను విశాఖపట్నం చెప్తాను చూడండి. విశాఖపట్నంకి వచ్చి టోటల్ 55 ఉన్నాయండి. అందులో ఓపెన్ 22, లోకల్ 32 పోస్టులు, బ్యాక్లాగ్ లోకల్ వచ్చి 1 ఉంది. అందులో ఓసీకి ఎలా ఉన్నాయి, బీసీఏకి ఎలా ఉన్నాయి, బీసీబీకి ఎలా ఉన్నాయి, బీసీసీకి ఎలా ఉన్నాయి, బీసీడీకి ఎలా ఉన్నాయి, బీసీఈకి ఎలా ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఈ విధంగా డివిజన్ చేశారండి. డివిజన్ చేస్తే ఒక్కొక్క పోస్ట్ మాత్రం ఉంటాయి కొంతమందికి, కానీ మీరు అప్లై చేయొచ్చండి. సో ఇందులో ఇక్కడ చూడండి, మనకి జోన్లో ఓసీలో జీ ఉంది, డబ్ల్యూ ఉంది. జీ అంటే జనరల్, అంటే అందరూ ఎలిజిబుల్ అవుతారు. డబ్ల్యూ అంటే ఓన్లీ ఉమెన్ అండి. ఇక్కడ చూడండి, లోకల్లో తీసుకుంటే జనరల్కి 10 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి 6 పోస్టులు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎస్సీలో చూసుకుంటే జనరల్కి 3 పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్కి 1 పోస్ట్ ఉంది. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలండి. మీరు ఏ జోన్లోకి వస్తారో ఆ జోన్లో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోండి. జోన్ ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, విజయవాడ ఉన్నాయి, కడప ఉన్నాయి. ఇక్కడ జోన్ లోకల్ ఎలాగంటే రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్కి ఎలా ఉంటుంది, లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ ఏంటి, ఇక్కడ అన్ని క్లియర్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ జోన్ ఎవరు ఇందులోకి వస్తారని ఒకసారి చెప్తాను చూడండి. విశాఖపట్నం జోన్లోకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్ గోదావరి వాళ్ళు విశాఖపట్నం జోన్లో లోకల్ అవుతారండి. అలాగే విజయవాడకు వచ్చేటికి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు ఇవన్నీ ఒక దాంట్లోకి వస్తాయి, విజయవాడలోకి వస్తాయి. కడపలోకి వచ్చేప్పటికి చిత్తూరు, కడప, అనంతపూర్ అండ్ కర్నూలు. సో మనకి ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అని ఎలా డిసైడ్ చేస్తారంటే అండి, మీ ఎడ్యుకేషన్ అండి. మీ ఎడ్యుకేషన్ 1 to 10th వరకు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతారు. అందులో మీరు లోకల్, నాన్ లోకల్ అనేది అందులో మీరు చదివిన ఏరియా ప్రకారంగా తెలుస్తుంది. సో ఇదండి ఈ నోటిఫికేషన్. లాస్ట్ డేట్ వచ్చి 25/4/2019. అప్లై చేయడానికి కావాల్సిన వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు, అప్లై చేయొచ్చు. నేను హౌ టు అప్లై వీడియో చేస్తాను, అలాగే ఈ ఎగ్జామ్కి ఉన్న సిలబస్ చేస్తాం, అలాగే ప్రీవియస్ పేపర్లు ఏమైనా ఉంటే మీకు దాని ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే మా ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయండి. బేసిక్స్ మాత్రం ఉంటాయి ఫుల్గా. మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎలక్ట్రికల్లో మీరు ఎలక్ట్రికల్ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. సో ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.